హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో హాల్స్ని కానీ లివింగ్ రూమ్స్ని కానీ బాల్కనీస్ని కానీ ఈజీగా రీడిజైన్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్లో మంచి లుక్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు అండి వాల్స్ని. ఇలా వాల్ స్టిక్కర్స్తో నేను ఏమేం స్టిక్కర్స్ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేశాను, ఏమేం టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వాల్ స్టిక్కరింగ్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి హాల్. ఈ హాల్ ప్లెయిన్గా ఉన్నాయి కదా వాల్స్. ఈ ప్లెయిన్గా ఉన్న వాల్స్ని ఇప్పుడు నేను రీమోడల్ చేస్తున్నాను. ఎలా అంటే వాల్ స్టిక్కర్స్ని స్టిక్ చేసి నేను కొత్తగా నీట్గా లుక్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటున్నాను. అది ఎలాగో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా, వాల్స్ అన్నీ చాలా ప్లెయిన్గా ఉన్నాయి, ఏం డిజైన్ లేదు, సింపుల్గా ఉన్నాయి. ఈ వాల్స్ అన్నిటినీ ఎలా కొత్తగా మార్చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. అది చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఈ రోల్స్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అందుకని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 10 రోల్స్ ఆర్డర్ చేశాము. ఈ డిజైన్ ఎందుకు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాము అంటే హాల్లో అంటే ప్లెజెంట్గా కనబడుతుంది కదా, ఈ లైట్ గ్రీన్ అండ్ కొంచెం వైట్ కలర్ కదా అది కాంబినేషన్. సో చాలా నీట్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది లుక్ అని ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ మాకు ఈ కలర్ బాగా సెట్ అయింది అనిపించింది. ఎందుకంటే వాల్ కలర్స్, ఆ సీలింగ్ కలర్స్ అన్నీ గ్రీన్ అండి మావి. సో దానికి కూడా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఆర్డర్ చేసాము. ఆల్మోస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి టోటల్ 10 రోల్స్ కలిపి 2200 2700 సంథింగ్ ఎంతో అయిందండి. సో ఇక్కడ ప్లెయిన్ వాల్స్, పైన టాప్ సీలింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉంది టాప్ సీలింగ్ అనేది. అందుకని ఈ స్టిక్కర్ అయితే మనకి బాగా సెట్ అవుతుంది వాల్స్కి అని మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టిక్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందో స్టిక్ చేయడం అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే జనరల్గా నేను ఆర్డర్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే మనం బుక్ మీద లేబుల్స్ అంటించేసినట్టు వాల్కి అంటించేయడమే కదా, పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎంత టైం పడుతుంది అంటే నేను ఆల్మోస్ట్ 5 hours 6 hours పట్టిందండి ఒక సైడ్ వాల్ స్టిక్ చేయడానికి. ఎందుకంటే కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే కొంత టైం తగ్గుతుందండి స్టిక్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం స్టిక్ చేయడం కదా, నెక్స్ట్ టైం సెకండ్ వాల్కి స్టిక్ చేసేటప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోయింది వాల్ స్టిక్కర్ని స్టిక్ చేసుకోవడము. అంటే ఎంత నీట్గా అంటించుకుంటే మనకి వాల్ అంత నీట్గా కనబడుతుంది. అండ్ పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే కొన్ని టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. అవి ఫాలో అవ్వకపోతే డిజైన్ అనేది చాలా క్లమ్జీగా వస్తుంది. అలా రాకుండా నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు టిప్స్ అన్నీ పర్ఫెక్ట్గా అర్థమవుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ టాప్ నుంచి బాటమ్ వరకు ఒకటే షీట్ అలా స్టిక్ చేసుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ మనం టాప్లో అడ్జస్ట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ వాల్ స్టిక్కర్ అంటించేటప్పుడు అంత ప్రాబ్లం రాదు. సెకండ్ అంటించేటప్పుడు మాత్రం మనకు కొంచెం క్రాస్ వస్తాయి, అవి అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకుంటూ రావాలి. సో మీరు ఫస్ట్ వాల్ స్టిక్కర్ని అంటించగానే ఇలా స్లోగా బ్యాక్ సైడ్ దానికి ఒక స్టిక్కర్ పేపర్ ఉంటుంది కదా, అది స్లోగా రిమూవ్ చేసుకొని కొంచెం కొంచెం స్టిక్ చేసుకుంటూ రండి. చాలా స్లోగా రిమూవ్ చేయండి, ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ కూడా ఏమీ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా స్టిక్ చేసుకోవాలి అంటే కొంచెం స్లోగా స్టిక్ చేసుకుంటూ రావాలి. మీరు ఒకటేసారి బ్యాక్ సైడ్ పేపర్ మొత్తం రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయకుండా ఇలా స్లోగా కొంచెం కొంచెం రిమూవ్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ రండి. వాల్ స్టిక్కర్తో పాటు మేము ఈ స్టిక్కర్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇది 3D స్టిక్కర్ అండి, చాలా ప్లెజెంట్గా ఉంది కదా. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా చూస్తే అది చెక్కిన ఇలాగా ఉంది, పోర్ట్రేట్ లాగా ఉంది, కానీ ఇది 3D స్టిక్కర్ అండి. చాలా నీట్గా అండ్ చాలా గ్లిటరీ లుక్ ఉంది. యాక్చువల్గా మీకు ఇంకా వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు ఆ గ్లిటరీనెస్ అనేది, చాలా షైనింగ్గా కూడా ఉంది.
దూరం నుంచి చూస్తే ఎవరైనా వాల్ చూసిన వాళ్ళందరూ అదేదన్నా మనం డిజైన్ చేయించామేమో అనుకుంటున్నారు, బట్ స్టిక్కర్ అని అర్థం కావట్లేదు. చాలా నీట్గా ఉంది స్టిక్కర్ మాత్రం. ఈ ఒక్క స్టిక్కర్ వచ్చేసి 350 ఆర్ 400 ఎంతో పడిందండి, కానీ చాలా బాగుందండి ఈ స్టిక్కర్ మాత్రం. మొత్తం ప్లెయిన్ వాల్ అయిపోతుంది కదా, ఏదన్నా దేవుళ్ళది ఏదన్నా తీసుకుందామా స్టిక్కర్ అనుకున్నాము, బట్ దేవుళ్ళ కంటే ఇది కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాము. ఇక్కడ ఆ వాల్ స్టిక్కర్ని ఇలా మిడిల్లో అడ్జస్ట్ చేయడానికి ఇలా కట్ చేసాము. కట్ చేసి ఇప్పుడు ఆ వాల్ స్టిక్కర్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ముందే ఆ కరెక్ట్ సైజ్ అనేది మెజర్ చేసుకొని పాయింట్స్ పెట్టుకున్నామండి. ఇలా స్లోగా స్టిక్ చేసుకుంటూ వస్తే మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ కొంచెం స్టిక్ చేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్తో మొత్తం ఆ షీట్ని ప్రెస్ చేసుకుంటూ వస్తే ఎయిర్ గ్యాప్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. చూడండి ఇలా స్లోగా ఫస్ట్ ఒక సైడ్ చేయాలండి. ఒక సైడ్ చేసిన తర్వాత ఎయిర్ గ్యాప్స్ని ఇంకో సైడ్కి ఇలా పక్కకు జరిపేస్తే మనకి నీట్గా స్టిక్ అయిపోతుంది. ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి, లేకపోతే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉండి ఈ వాల్ స్టిక్కర్ అనేది ముడతలు పడిపోతుంది. అలా రాకుండా నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా కొంచెం కొంచెం స్టిక్కర్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చి ఒక సైడ్ మనం చేత్తో ఇలా స్టిక్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ ఎయిర్ గ్యాప్స్ని బయటికి నెట్టేస్తూ మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది వాల్ స్టిక్కర్. అండ్ ఇక్కడ చూడండి, క్లమ్జీగా లేకుండా నీట్గా ఉండాలి అంటే ఏ లైన్కి ఆ లైన్ మ్యాచ్ అయ్యేలాగా మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మేము ఆల్రెడీ బుద్ధుడిది వాల్ స్టిక్కర్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ మధ్యలో సెట్ చేద్దామని అది అలా గ్యాప్ వచ్చేలాగా ఫిక్స్ చేసాము. ఇదంతా నేను ఆల్మోస్ట్ మిడ్ నైట్ చేశానండి. మిడ్ నైట్ 11 నుంచి మార్నింగ్ 2 వరకు పట్టింది టైమ్. ఎందుకంటే పిల్లలు పడుకున్నాక చేద్దాము అని చెప్పి చేసాము. చాలా నీట్ లుక్ వచ్చింది. యాక్చువల్గా ఎక్కడ గ్యాప్స్ లేవు. చూసారు కదా, ఈ వాల్ స్టిక్కర్ ఇలా స్టిక్ చేసేసాను. మధ్యలోది కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందనే అన్నారు. నాకైతే మధ్యలో ఈ బుద్ధుడు స్టిక్కర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బుద్ధుడు స్టిక్కర్ ఏంటి అంటే దానికి చిన్న చిన్న షైనీ ఇవి ఉన్నాయండి, స్పార్కిల్స్ లాంటివి ఆ షీట్ మీద. సో ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది లుక్ అనేది. అండ్ లైట్స్ వేసినప్పుడు ఇంకా చాలా బ్రైట్గా కనబడుతుంది. అది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది స్టిక్కర్ లాగా అనిపించట్లేదు, దూరం నుంచి చూస్తుంటే అలా చెక్కిన దానిలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఈ సెకండ్ సైడ్ వాల్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టిక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిందండి, ఎందుకంటే ఫస్ట్ 2 షీట్స్ అంత క్రాస్ ఏం రాలేదు, కానీ ఇలా థర్డ్ షీట్ చాలాసేపు క్రాస్ వచ్చి అడ్జస్ట్మెంట్ సరిగ్గా కుదరలేదు, చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కింద అడ్జస్ట్మెంట్ ఏం కుదరకపోతే ఆ వాల్ స్టిక్కర్ని మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చండి. కానీ అలా 2-3 టైమ్స్ చేసిన వాల్ స్టిక్కర్ని, అంటే మనం వన్స్ స్టిక్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి లేపి మళ్ళీ వాల్కి స్టిక్ చేయడం అలా చేస్తే పర్లేదండి. 1-2 సార్లు అయితే బాగానే స్టిక్ అవుతుంది. ఒక 3-4 టైమ్స్ ఎక్కువ చేసామంటే కనుక వాల్ స్టిక్కర్ అనేది పాడైపోతుంది. సో మీరు వన్స్ ఒకసారి స్టిక్ చేసిన తర్వాత ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చి రిమూవ్ చేయాల్సి వస్తే ఆ వాల్ స్టిక్కర్ని రిమూవ్ చేసుకోవచ్చండి. రిమూవ్ చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే రిమూవ్ చేసేటప్పుడు మనం చాలా నెమ్మదిగా లాగాలండి. ఒకవేళ అలా గట్టిగా పట్టుకొని లాగితే ఏంటంటే ఆ వాల్ స్టిక్కర్ అనేది కొంచెం సాగినట్టు అయిపోయి ముడతలు వచ్చేస్తుంది సెకండ్ టైం స్టిక్ చేసేటప్పుడు. అలా చేయకుండా చాలా స్లోగా లాగండి, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. అండ్ సెకండ్ టైం కూడా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. కానీ 2 సార్లు కంటే ఎక్కువ చేయొద్దండి, ఎందుకంటే వాల్ స్టిక్కర్ సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు 2 సార్లు కంటే ఎక్కువ చేస్తే. బట్ ఫస్ట్ టైం చేసినప్పుడే పర్ఫెక్ట్గా చేస్తే ఏంటంటే చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ టాప్లో అలా స్టిక్ చేసి స్లోగా బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చానండి. ముందే క్రాస్ వస్తుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు టాప్ది కొంచెం స్టిక్ చేసుకొని చెక్ చేసుకోండి. ఫస్ట్ టాప్ కొంచెం స్టిక్ చేస్తారు కదా, స్టిక్ చేసిన తర్వాత కింద వరకు ఒకసారి చెక్ చేసుకోండి, లైన్స్ ఏమైనా గ్యాప్ వచ్చిందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత
అప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ది స్టిక్కర్ రిమూవ్ చేస్తూ స్లోగా స్టిక్ చేసుకుంటూ రండి. అలా చెక్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా షీట్ అటాచ్ చేసేస్తే ఏమవుతుంది అంటే కింద గ్యాప్స్ వస్తే మళ్ళీ మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం రిమూవ్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా మీకు ఈజీగా అయిపోవాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వాల్ స్టిక్కర్ డిజైన్ చేయించుకోవటం వాల్ మీద. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా మనం ఈ వాల్స్ని రీడిజైన్ చేసుకోవచ్చు ఈ వాల్ స్టిక్కర్స్తో. చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. బట్ ఇది మాకు చెప్పాను కదా సీలింగ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది కదా, కొంచెం లైట్ కలర్ అయితే బాగుంటుంది కదా హాల్ అని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది చిన్న హాల్ అండి, ఆల్రెడీ ఇంకోటి పెద్ద హాల్ ఉంది, ఇది ఎంట్రన్స్లో కొంచెం చిన్న హాల్ ఉంటుంది, అందుకని ఈ చిన్న హాలే కదా అని చెప్పి ఇలా డిజైన్ చేసుకున్నాం. ఎక్కువ మనకి టైం టేకింగ్ ఎక్కడ అంటే ఇలాంటి సర్కిల్స్ లేకపోతే ప్లస్ బాక్సెస్ ఉన్న దగ్గర షీట్ని కొంచెం కట్ చేసుకొని అలా చేయకుండా మీరు స్టిక్ చేసేటప్పుడే అక్కడ కరెక్ట్గా ఆ వాల్ స్టిక్కర్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటూ రండి, అప్పుడు మీకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా వెనకాల చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఎవరైనా చూస్తే అది వాల్ స్టిక్కర్ అని కూడా అంత అనిపించదు, డిజైన్ చేయించుకున్న దానిలానే ఉంటుంది వాల్. కావాలి అంటే మనం వేరే డిజైన్స్ ఈజీగా మార్చేసుకోవచ్చు ఇవైతే. ఇదండి, ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వాల్ స్టిక్కర్స్ చూసారు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని వాల్స్ని రీక్రియేట్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా సోఫాని అడ్జస్ట్ చేసేసాం.